నిజాలను వెలుగులోకి తీసుకురావడమే విలేకరి బాధ్యత. అయితే వార్త రాశాడనే కారణంతో నేటి సాక్షి జగిత్యాల జిల్లా ప్రతినిధి రాదారపు నర్సయ్యను మున్సిపల్ కార్యాలయం ఎదుట 6 వ్యక్తులు చుట్టుముట్టి నీకు వార్త రాయమన్నది ఎవరు, వివరాలు ఎవరిచ్చారు అంటూ 10 నిమిషాల పాటు నిలదీయడం, ఒత్తిడి తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వార్తలోని అంశాలపై సమాధానం చెప్పాల్సిన వారు విలేకరినే ప్రశ్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను భయపెట్టే ప్రయత్నాలు ఎంత మాత్రం సమర్థనీయం కావు. మేము చెప్పిందే రాయాలి అనే ధోరణి పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా మారుతుందని జర్నలిస్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వార్తలను అడ్డుకోవడం కాదు, వాటిలోని సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత. మీడియా స్వేచ్ఛను గౌరవించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కల్లూరులే నా అద్దుల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఊరు పొలమని అందుతుంది. నా దగ్గర మొదట మా బాబు సుంకర్ పని చేసిందా? నేను 40 ఏళ్ళు సుంకర్ చేసి గ్రామ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్. నాకు ప్రతి అంగుళం గుర్తు, ఏవల భూమి అద్దు ఎక్కడున్నది. నేను ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని పలానా అద్దు కాడు పోదాంపా అంటే నీకు వీపు అయిపోతేనే ముట్టుకుంటా. నీకు ఊళ్ళో వాళ్ళు అన్నాడు, నీకు అనుకున్న వాళ్ళు వాళ్ళ భూమి కాడికి దొరకపోయి 10 మంది దొరకపోయి వాళ్ళ భూమి. ఇప్పుడు ఆమె ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆమెదే రోడ్లు 6 గుంటల భూమి, 6 గుంటల భూమి ఆమె అమ్మింది. రోడ్డు 410 రిజిస్ట్రేషన్ చేసి కరెక్ట్ 9 గుంటలు 10 గుంటల భూమి రోడ్డుకు పోయి 446